న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ టెక్ పతాక విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చు. ఒక్కొక్కరి అంతో తేలుస్తా చెవిరెడ్డి బెదిరింపులు. నాస్తిక కేంద్రంలోని బాపు దర్శన్ ఆధునికీకరణ. నిద్రలో ఎగిరిపోకుండా ఉండటమే పెద్ద సవాల్. శుభాంశు శుక్లా. శుభ్మన్ భారీ ద్విశతకం. కొంప ముంచే కొవ్వు ఉప్పెన. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖ టెక్ పతాక. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీ విశాఖ నగర గమనాన్ని మార్చబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణా కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తరువాత అందుబాటులోకి వచ్చే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి న్యాయవాదుల కోటా నుంచి తుహిన్ కుమార్ గేదెల పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం తుహిన్ కుమార్ ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను ఆమోదముద్ర వేసినట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నెల 1-2 తేదీల్లో నిర్వహించిన కొలీజియం సమావేశంలో న్యాయాధికారులు, అడ్వకేట్ల కోటా నుంచి 8 హైకోర్టులకు 36 మంది పేర్లను సిఫారసు చేశారు. ఒక్కొక్కరి అంతూ తేలుస్తా. సిట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో, మీ చరిత్రలేంటో నాకు అన్నీ తెలుసు, మీ అందరి అంతూ తేలుస్తా అంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులను బెదిరించారు. సిట్ కార్యాలయం ఎదుటే అద్దెకు ఇల్లు తీసుకుంటా, ఇక్కడే ఉండి మీ లెక్కలు చూస్తా అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజుల సిట్ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దర్యాప్తు బృందాలు 3 రోజుల్లో 200కు పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన ఏ ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా దర్యాప్తు అధికారులను బెదిరించి హెచ్చరించినట్లుగా సమాచారం. నిద్రలో ఎగిరిపోకుండా ఉండటమే పెద్ద సవాల్. అంతరిక్ష యాత్రలంటే అందరికీ ఆసక్తే. ఇక పిల్లలకైతే చెప్పేదేముంది? వ్యోమగాములు తినే ఆహారం ఏమిటి? గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో ఎలా నిద్రిస్తారు? ఒకవేళ ఎవరైనా అనారోగ్యానికి గురైతే పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు వారి చిన్న మెదళ్లలో. ఇలాంటి వాటికి అంతరిక్షం నుంచే మన దేశ వ్యోమగామి శుభాంశు శుక్లా ఓపిగ్గా సమాధానాలు చెప్పేసరికి వారంతా ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇటీవల అంతరిక్ష యాత్రకు వెళ్లి ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుక్లాతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం కొందరు పిల్లలకు దక్కింది. అంతరిక్షంలో మీరెలా నిద్రిస్తారని ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించాడు. అబ్బో, నిజానికది భలే తమాషాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గచ్చు, పైకప్పు అనే తేడా ఉండదు. మీరొకవేళ ఐఎస్ఎస్ ను సందర్శిస్తే ఒకరు గోడపై, మరొకరు సీలింగ్ కు అతుక్కుని పడుకోవడాన్ని చూడవచ్చు. గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల పైకి తేలిపోతుంటాం. మనల్ని మనం సీలింగ్ కు కట్టేసుకోవచ్చు. నిద్రించిన చోట నుంచి మరో చోటకు ఎగిరిపోకుండా చూసుకోవడమే సవాల్. దానికోసమే స్లీపింగ్ బ్యాగులతో కట్టేసుకుంటాం అని శుక్లా ఆసక్తికరంగా వివరించారు. ఒడిశా, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా వివిధ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో తరలిస్తున్న గంజాయిని పట్టుకునేందుకు ఈగల్ విభాగం ఆపరేషన్ ఈగల్ కార్యక్రమం చేపట్టింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు రైళ్లలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. ఈ సోదాలలో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి.
వీటిని బీహార్, ఒడిశాల నుంచి తీసుకువస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ లో, తెనాలి రైల్వే స్టేషన్లో జసీదీహ్ తాంబరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేయగా మొత్తం 4 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు దొరికాయి. వీటిని చెన్నైకి తీసుకువెళ్తున్నట్లు విచారణలో తేలింది. విజయనగరం రైల్వే స్టేషన్లో రాయగడ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేపట్టగా 2 వద్ద మొత్తం 15 కిలోల గంజాయిని తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. 26 జిల్లాల పరిధిలో మొత్తం 400 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. 3 నగరాలలో భారీ పేలుళ్లకు కుట్ర. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడిన అబూబకర్ సిద్దికి, మహమ్మద్ మసూర్ అలీలు కరుడుగట్టిన ఉగ్రవాదులు దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి పన్నాగం పన్నారు. వారి ఇళ్లలో 3 నగరాలు, రైల్వే నెట్వర్క్ల చిత్రపటాలు లభ్యమయ్యాయి. ఈ ఇద్దరు తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు అని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సిద్దికి, మన్సూర్ ఆలీలను 3 రోజుల క్రితం ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నై తీసుకువెళ్లారు. ఐబీ అధికారులు అరెస్ట్ చేశాక అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి ఇళ్లలో సోదాలు చేసి పేలుడు పదార్థాలు, బకెట్, సూట్ కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. సూట్ కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్ బృందం పోలీసులు నిర్వీర్యం చేశారని తెలియజేశారు. విద్యుత్ను నిల్వ చేసుకోవచ్చు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలో 2000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. వీటికి వైబిలిటీ గ్యాస్ ఫండ్ను కేంద్రం అందిస్తుంది. ఈ ప్రాజెక్టులను సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ కు అప్పగించడం జరిగింది. తొలి విడత 1000 మెగావాట్ల బెస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిల్డింగ్ విధానంలో ఎన్హెచ్పిసి టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు పెద్ద సంస్థలు పోటీ పట్టమే కాకుండా తక్కువ ధరను కోట్ చేయడం గమనార్హం. 100 దాటేస్తున్నారు. వారాంతాల్లో పార్టీల సందడి రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా సాటర్డే నైట్ పార్టీల్లో మద్యం తాగి ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రతి శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విరివిగా నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ తనిఖీలను విస్తృతం చేశారు. నిబంధనల ప్రకారం శరీరంలో మత్తు శాతం 33 మిల్లీగ్రాములు ఉండాలి. బ్రీత్ ఎనలైజర్ ను ఊదినప్పుడు రీడింగ్ 33/100 మిల్లీగ్రాములు ఉంటే కేసు నమోదుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం భారీ వాహనాలను నడుపుతున్న డ్రైవర్ల మద్యం రీడింగ్ భారీగా పెరుగుతోంది. 151.9/100 mg వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక విద్యా సంస్థల బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిపై ఆయా యాజమాన్యాలు ఎలాంటి పర్యవేక్షణ చేయటం లేదు. వరుసగా విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లు మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్న విషయాలు బయటపడటంతో తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ట్రావెల్ బస్సు డ్రైవర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. టికెట్ల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేసే ట్రావెల్ సంస్థలు ప్రయాణికుల ప్రాణాల రక్షణకు గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నాస్తిక కేంద్రంలోని బాపు దర్శన్ ఆధునికీకరణ. మహాత్మా గాంధీ బోధనలు ఈనాటికి శిరోధార్యం. సమాజంలో ఇప్పటికీ కులమత భేదాలు, ఆర్థిక అసమానతలు ఒక ఛాలెంజ్ గానే ఉన్నాయి. వీటికి సరైన పరిష్కారం గాంధీ మార్గమే అని గురువారం నాడు విజయవాడలో బెన్ సర్కిల్లోని నాస్తిక్ కేంద్రంలో ఆధునీకరించిన బాపు దర్శన్ ని ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షులు శ్రీ చెన్నుపాటి వజీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ భవిష్యత్ అంతా ఈనాటి యువత మీదే ఉందని, యువత ఈనాటి మత రాజకీయాలు,
కుల రాజకీయాలు, విభజన రాజకీయాలకి ప్రభావితం కాకుండా గాంధీ బోధించిన సమతా మార్గం ఆకలింపు చేసుకోవాలని అన్నారు. ఎవరి స్థాయిలో వారు గాంధీ సూచించిన నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎంత చదువుకున్నప్పటికీ అస్పృశ్యులని తక్కువగా చూడటం అనేది ఉందని, అది మానవత్వానికే కలంకమని అన్నారు. నాస్తిక కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ బాపు దర్శన్ ఎందరికో ప్రేరణదాయకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించాలని విన్నపం చేశారు. బాపు దర్శన్ ప్రారంభ సభకు డాక్టర్ సమరం అధ్యక్షత వహించారు. ఈ సభలో నలంద డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, వాసవ్య మహిళా మండలిలో స్కిల్ డెవలప్మెంట్ పొందుతున్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమతి చెన్నుపాటి విజయలక్ష్మి, శ్రీ నియంత, శ్రీమతి సకల, శ్రీ హరిసుబ్రహ్మణ్యం వేదికను అలంకరించారు. తొలుత సభకు శ్రీ డి రవికుమార్ స్వాగతం పలకగా, శ్రీమతి రష్మి వందన సమర్పణ చేశారు. చదువే ప్రధానం, విధ్వంసాలకు వెళ్లవద్దు. దాదాపు నెల రోజుల సస్పెన్షన్ తర్వాత విదేశీ విద్యార్థుల చదువుకు జూన్ 18 నుంచి వీసాల దరఖాస్తును అందుబాటులోకి తీసుకువచ్చిన అమెరికా విదేశాంగ శాఖ అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రతినిధి మిగ్నాస్ హౌస్టన్ ఓ ప్రకటన చేశారు. విద్యార్థి వీసాలకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. ఏ అవసరానికైతే మీరు దరఖాస్తు చేశారో దానికే ఆ వీసాను వాడుకోవాలి. ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం, క్యాంపులను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు. మా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని, ఇదంతా కేవలం మా పౌరులను రక్షించడానికే కాదు, మీతో పాటు చదువుకునే ఇతర విద్యార్థులను కాపాడటానికి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. శుభ్మన్ భారీ ద్విశతకం. ఇంగ్లీష్ వాతావరణంలో బౌన్స్, స్వింగ్ ఉండే పిచ్లపై నిలిచి సెంచరీ కొట్టడమే గొప్ప. అలాంటిది ఒక్కడే 269 పరుగులు చేస్తే శుభ్మన్ గిల్ 387 బంతుల్లో 269 పరుగులతో ఈ ఘనత సాధించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో భారత బ్యాటింగ్ భారాన్ని భుజస్కంధాలపై మోసి జట్టును బలమైన స్థితిలో నిలిపాడు. ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడిన భారత కెప్టెన్ విదేశీ గడ్డపై అత్యధిక స్కోర్ సాధించిన భారత తొలి సారథిగా రికార్డు సృష్టించాడు. అతడికి టెస్టుల్లో ఇదే తొలి ద్విశతకం. శుభ్మన్ డబుల్ సెంచరీతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. కొంప ముంచే కొవ్వు ఉప్పెన. స్థూలకాయం గురించి ఇప్పటి వరకు ఉన్న అవగాహనను మార్చేస్తూ ది లాన్సెట్ కమిషన్ సరికొత్త శాస్త్రీయ నిర్వచనాన్ని, చికిత్సా విధానాలను ప్రతిపాదించింది. బిఎంఐ 23గా ఉన్నప్పుడే జాగ్రత్త పడితే తీవ్రమైన అనారోగ్యాలకు గురి కాకుండా చూసుకోవచ్చునని పేర్కొంది. బాడీ కంపోజిషన్ అనాలిసిస్ పరీక్షతో శరీరంలో కండరాలు, కొవ్వు, ఎముకలు, నీటి నిష్పత్తులు తెలుస్తాయి. ఈసీజీ, ఈఈజీ మాదిరిగా స్వల్ప మోతాదు ఎలక్ట్రో విధానంలో చేసే ఈ పరీక్షతో జీవక్రియ ఎలా ఉందనేది అర్థమవుతుంది. కండరాల మోతాదు ఎక్కువగా ఉంటే బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అధికంగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉంటే బిఎంఆర్ తగ్గుతుంది. జీవక్రియ సరిగ్గా లేనప్పుడు ఎక్కువ క్యాలరీలను తీసుకుంటే అవి కాస్త కొవ్వుగా మారిపోయి ఊబకాయానికి దారితీస్తాయి. చాలామంది రోజులో 1 గంట నడిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ జీవక్రియ మెరుగవడానికి, కండరాల వృద్ధికి కొన్ని బరువులెత్తే వ్యాయామాలు చేయవలసిందే. బరువు నియంత్రణలో ఉండడానికి ఆహారంలో క్యాలరీల నియంత్రణ చాలా ముఖ్యం. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు మోతాదులు మధ్యస్థంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలని ఈ నివేదికలో పేర్కొంది. నడుము చుట్టూ కొవ్వు చేరడం అనేది భారతీయుల్లో అతిపెద్ద సమస్య. శరీరం అంతా చూడటానికి బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉంటుంది. ఇలా కొవ్వు పేరుకుపోయిన వారిలో ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి జీవక్రియా లోపాలు తలెత్తే అవకాశం ఉంది. వీరికి ఖచ్చితంగా బాడీ ఫ్యాట్ను లెక్కించాలి. బిఎంఐ ఒకదాన్ని పరిగణలోకి తీసుకుంటే కొవ్వు గురించి అవయవాల పనితీరు తెలియదు.
కాలేయం, క్లోమం, గుండె ఎలా పనిచేస్తున్నాయన్నది బిఎంఐ ద్వారా తెలిసే అవకాశం లేదు. దీనికై ఉపయోగపడేది బాడీ కంపోజిషన్ ఎనాలిసిస్ అని వైద్యులు ధృవీకరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 7 నుంచి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ను ఈ నెల 7 నుంచి చేపట్టనున్నట్లు సెట్ కన్వీనర్ గణేష్ కుమార్ తెలియజేశారు. అంతర్జాతీయ ప్రగతికి భారత్ ఊతం. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రజాస్వామ్య స్థిరత్వం ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. 2 ఇంజన్లు ఒకేసారి విఫలం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం 2 ఇంజన్లు ఒకేసారి విఫలం కావడమేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పరిశోధనాత్మక కథనం స్పష్టం చేసింది. కార్ల్సన్పై గుకేష్ మళ్లీ. ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ మరోసారి ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. క్రొయేషియాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగం 6వ రౌండ్లో కార్ల్సన్పై గుకేష్ పైచేయి సాధించాడు. ఇంగ్లాండ్తో భారత మహిళల 3వ టీ20 నేడే. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న భారత మహిళల జట్టు అరుదైన ఘనతపై గురిపెట్టింది. ఇంగ్లాండ్పై తొలిసారి సిరీస్ సాధించే అవకాశం హర్మన్ ప్రీత్ బృందం ముందుంది. 5 మ్యాచ్ల సిరీస్లో వరుసగా 2 నెగ్గిన భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. క్వార్టర్స్లో శ్రీకాంత్. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కెనడా ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.